హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ క్రికెట్ ప్రో జోన్. ఈరోజు మనం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఏ ప్లేయర్స్ని టార్గెట్ చేస్తారో ఈ ఐపీఎల్ 2024 మినీ ఆప్షన్లో చూసేద్దాం. రిలీజ్ చేశారు. సో మ్యాక్సిమం ఓవర్సీస్ అండ్ ఇండియన్ బౌలర్స్ని టార్గెట్ చేయడం మాత్రం కన్ఫర్మ్. ఇంకొక బ్రేకింగ్ న్యూస్ ఏంటి అంటే, వీళ్ళు ట్రేడ్ చేసుకున్న కెమెరాన్ గ్రీన్ కిడ్నీ డిసీజ్తో బాధపడుతున్నాడు. ఐపీఎల్ సీజన్ మొత్తం అవైలబుల్గా ఉండడని చెప్పేశాడు. ఆర్సీబీకి ఉన్న ఒక్క అవకాశం కూడా నీలపాలైపోయింది. మరి ఇప్పుడు ఆర్సీబీ కెమెరాన్ గ్రీన్ మీద ఇన్వెస్ట్ చేసిన 17 crores లాస్ అని అనుకుంటున్నారా? లేదు, వాళ్ళు ఆప్షన్ అయిపోయాక రిమైనింగ్ అన్సోల్డ్ ప్లేయర్స్ కేటగిరీ నుండి ఒక మంచి ప్లేయర్ని బేస్ ప్రైస్కి తీసుకోవచ్చు. ఓకే, మరి లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ టు ద వీడియో. ఆర్సీబీ ఎవరిని కొనాలి? మెయిన్ వీళ్ళ ప్లేయింగ్ లెవెల్ చూసినట్టయితే టాప్ ప్లేయర్ ఫ్యాబ్ డు ప్లెసిస్ నెంబర్ 1 పొజిషన్లో ఆడతాడు. విరాట్ కోహ్లీ నెంబర్ 2 పొజిషన్లో ఆడతాడు. ఇంకా రజత్ పదిదార్ ఆర్ మ్యాక్స్వెల్ నెంబర్ 3, నెంబర్ 4 పొజిషన్స్లో వీళ్ళు ఆడతారు. ఇంకా వీళ్ళకి 5th పొజిషన్ కేటగిరీలో ఒక స్లాట్ ఇంకా ఫిల్ అవ్వలేదు. కెమెరాన్ గ్రీన్ వెళ్ళిపోయాడు కాబట్టి ఆ పొజిషన్లో వీళ్ళు ఈ ఆప్షన్లో ఒకరిని కొనాల్సి వస్తుంది. ఇంకా నంబర్ 6th పొజిషన్లో దినేష్ కార్తిక్ ఆడతాడు. ఇంకా నంబర్ 7th పొజిషన్లో వీళ్ళకి ఒక ఫారెన్ ఓవర్సీస్ బౌలర్ కావాలి. అలాగే అతను బ్యాటింగ్ చేసే కేపబిలిటీ కూడా ఉండాలి. అండ్ నంబర్ 8th పొజిషన్లో సిరాజ్ ఆడతాడు. నంబర్ 9th పొజిషన్లో టాప్లీ ఉన్నాడు. ఇంకా టాప్లీకి కూడా ఒక బ్యాకప్ ప్లేయర్ లాగా ఒక ఓవర్సీస్ బౌలర్ కావాలి. అండ్ ఆల్రౌండర్లో ఎవరు ఆర్సీబీకి బెస్ట్ అంటే నా ఒపీనియన్లో దసన్ షనక శ్రీలంకకు కెప్టెన్సీ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. T20 వరల్డ్ కప్లో ఆడిన ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. ఇతను ఒక మంచి ఆల్రౌండర్. మీడియం ఫస్ట్ బౌలింగ్ వేస్తాడు, బ్యాటింగ్ కూడా బాగా ఆడతాడు. గుజరాత్కి ఉన్న తక్కువ స్లాట్స్లో వాళ్ళు శనకకు ఎక్కువ ఛాన్సెస్ ఇవ్వలేదు. ఇప్పుడు గ్రీన్ వెళ్ళిపోయాడు కాబట్టి ఆ ప్లేస్లో ఆడగలిగే ప్లేయర్ షనక. ఆర్సీబీకి ప్రతి సీజన్లో ఒక ఫినిషర్ రోల్ పర్ఫెక్ట్గా చేసింది ఏబీ డివిలియర్స్. అతను రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత ఎవరు ఆ రోల్ సరిగ్గా సాటిస్ఫై అయితే చేయలేకపోయారు. In case if Shanaka comes to RCB, he will be the good option for RCB. I think fans మైండ్లో థాట్ ఏంటంటే ఆల్రౌండర్లో రాచిన్ రవీంద్రని టార్గెట్ చేస్తే చాలా బాగుంటుంది అని చాలామంది ట్వీట్స్ మెన్షన్స్ చేస్తున్నారు. కానీ నేను ఒకటి చెప్తున్నా, వీళ్ళు ఎక్కువ అమౌంట్ అయితే కెమెరాన్ గ్రీన్కి 17 crores దాకా ఇచ్చేశారు. సో రాచిన్ రవీంద్రని వీళ్ళు కొంటారని అసలు అనుకోకండి. ఎందుకంటే రాచిన్ రవీంద్ర చాలా బాగా సెట్ అవుతాడు ఆర్సీబీ టీంకి. కానీ ఎందుకంటే చాలా ఐపీఎల్ టీమ్స్ వరకు అయితే అతన్ని టార్గెట్ చేస్తారు. లైక్ సిఎస్కే, ఎస్ఆర్హెచ్, కేకేఆర్, జీటీ, డీసీ, వీళ్ళ దగ్గర ఆప్షన్ పర్సెస్ వచ్చేసి చాలా వరకు 30 crores దాకా ఉన్నాయి వీళ్ళ ఆప్షన్ పర్సెస్ వచ్చేసి. సో రాచిన్ రవీంద్రని చాలా వరకు అయితే టార్గెట్ చేస్తారు. ఒకవేళ ఆర్సీబీ అతను కొనాలంటే ఆల్మోస్ట్ 20 crores దాకా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందే. సో నా డౌట్ వచ్చేసి రాచిన్ రవీంద్రని కొంటే ఆర్సీబీ మిగిలిన ప్లేయర్స్ని కొనలేరు. అండ్ వీళ్ళ దగ్గర ఉన్న తక్కువ బడ్జెట్లో దసన్ షనక ఈజీగా 5 crores లోపల వచ్చేస్తాడు. అండ్ రాచిన్ రవీంద్రని కొనే థాట్ తీసేసేయాలి వాళ్ళైతే. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి ఓవర్సీస్ ఫాస్ట్ బౌలర్. ఆర్సీబీ ఈసారి ఒక ఓవర్సీస్ ఫాస్ట్ బౌలర్ని తీసుకోవాలి. ఎట్లా అంటే టాప్ లీగ్కి రీప్లేస్మెంట్ లాగా. సో ఈ పొజిషన్ వీళ్ళు డ్వేన్ ప్రిటోరియస్ని తీసుకోవచ్చు. ఆర్సీబీ టీంకి డ్వేన్ ప్రిటోరియస్ బాగా సెట్ అవుతాడు. ఇతను సిఎస్కేకి ఆడిన ఎక్స్పీరియన్స్ ఉంది. ఐపీఎల్లో చాలా బాగా పర్ఫామ్ చేశాడు. మిడిల్ ఓవర్స్లో మంచి బౌలింగ్ వేస్తాడు. కట్టర్స్, షార్ట్ బాల్స్ ఇట్లా బాగా వేస్తాడు. ఆర్సీబీకి లోవర్ ఆర్డర్ బ్యాటింగ్ రోల్ కూడా ప్లే చేస్తాడు డ్వేన్ ప్రిటోరియస్. మంచి చిన్న చిన్న నాక్స్ ఆడతాడు ప్రిటోరియస్. ఒకవేళ ప్రిటోరియస్ 4 to 6 crores లోపు దొరకకపోతే ఆర్సీబీ ప్లాన్ బి ఆప్షన్ లాగా డానియల్ శామ్స్ని తీసుకోవచ్చు. డానియల్ శామ్స్ ఆస్ట్రేలియాకి ఆడతాడు. ఇతను ముంబై ఇండియన్స్ కూడా ఆడాడు. చాలా బాగా పర్ఫామ్ చేస్తాడు. మంచి ఆర్కోస్ ఇస్తాడు. డెత్లో బాగా యూజ్ అవుతాడు డానియల్ శామ్స్. బ్యాటింగ్ రోల్ కూడా బాగా సాటిస్ఫై చేస్తాడు. ఫ్యాన్స్ కోరుకున్నట్టయితే మిచెల్ స్టార్క్ ఆర్సీబీకి మళ్ళీ రావాలి అని కోరుకుంటున్నారు. సేమ్ గైస్, రాచిన్ రవీంద్ర ఎలా అయితే అందరు టార్గెట్ చేస్తారు, మిచెల్ స్టార్క్ని కూడా ఆల్మోస్ట్ అందరు అలాగే టార్గెట్ చేస్తారు. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి ఇండియన్ ఫాస్ట్ బౌలర్. సిరాజ్
టాప్లీ, వైశాంగ్ విజయ్ కుమార్. వీళ్ళు కాకుండా ఆర్సీబీలో ఒక బ్యాకప్ బౌలర్ని పెట్టుకోవాలి. నా ఒపీనియన్లో ఆర్సీబీ కార్తిక్ త్యాగి ఒక మంచి యంగ్ ఇండియన్ బౌలర్. టాలెంట్ని గుర్తించి ఛాన్స్ ఇవ్వాలి. కార్తిక్ త్యాగి మంచి బౌలర్. చిన్న కరెక్షన్స్ అతనిలో చేస్తే ఒక డేంజరస్ బౌలర్ లాగా వాడుకోవచ్చు. ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్ కేటగిరీ, ఇండియన్ స్పిన్నర్ అండ్ ఓవర్సీస్ స్పిన్నర్. ఈ కేటగిరీలో ఆర్సీబీ అసరంగాని ఎలాగో వదిలేసింది. సో ఇండియన్ లెగ్ స్పిన్నర్ని వీలైతే టార్గెట్ చేయాల్సిందే. సో ఈ ఆప్షన్లో శ్రేయస్ గోపాల్ అవైలబుల్గా ఉన్నాడు. శ్రేయస్ గోపాల్ని తీసుకోవచ్చు. శ్రేయస్ గోపాల్ ఒక కర్ణాటక ప్లేయర్. మంచి లెగ్ స్పిన్ యాక్షన్తో బ్యాట్స్మెన్ని ట్రబుల్ చేస్తాడు. ఒకవేళ శ్రేయస్ గోపాల్ కొనడం ఇంట్రెస్ట్ లేకపోతే సో మురుగన్ అశ్విన్ని తీసుకోవచ్చు ఆర్సీబీ. ఒకప్పుడు చాలా బాగా వేశాడు బౌలింగ్ అయితే, కానీ ఇప్పుడు అంత బాగా అయితే పర్ఫామ్ చేయట్లేదు మురుగన్ అశ్విన్. సో ఎనీవేస్ వీళ్ళు ఒక స్లాట్ని అయితే ఫిల్ చేసుకోవాలి. తక్కువ బడ్జెట్లో వీళ్ళైతే అవైలబుల్గా ఉన్నారు ఒక లెగ్ స్పిన్ కేటగిరీలో. శ్రేయస్ గోపాల్ అండ్ మురుగన్ అశ్విన్ ఈజ్ అ గుడ్ ఆప్షన్ ఫర్ ద స్పిన్ కేటగిరీ ఫర్ ఆర్సీబీ. అండ్ నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి ఇండియన్ ఫాస్ట్ బ్యాట్స్మెన్. ఇండియన్ బ్యాట్స్మెన్ కేటగిరీలో ఆర్సీబీ వివ్రాంత్ శర్మని తీసుకోవచ్చు. ఎస్ఆర్హెచ్ ఇతనిని ఎందుకు వదిలేసిందో వాళ్ళకే తెలియాలి. మంచి లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. ఓపెనింగ్ అండ్ టాప్ ఆర్డర్లో ఆర్సీబీకి మంచి టెర్రఫిక్ ఇన్నింగ్స్ ఆడగలుగుతాడు. ఐ థింక్ నేను అన్ని కేటగిరీస్లో ఆర్సీబీ టీమ్ స్లాట్స్ని కవర్ చేశాను. ఇంకా ఎవరినైనా మిస్ చేసి ఉంటే ప్లీజ్ కమెంట్ చేయండి. ఐ థింక్ 23 crores వీళ్ళు ఈజీగా దొరుకుతారు. మీ మైండ్లో ఆర్సీబీ ఎవరిని టార్గెట్ చేస్తుందో కమెంట్ చేయండి. వీడియో కోసం ఇంత ఎఫెక్ట్ పెట్టినందుకు లైక్ చేయండి. ఇంకా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.